యుద్ధంలో తన ప్రతిజ్ఞతో చరిత్రను మార్చిందెవరు? ఏ మాట ఆ బాలుని మహాయోధునిలా మలచింది? ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన ఆ వీరుని గాథ మనకిచ్చే సందేశం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగే అనగనగాలోని నేటి మేటి కథనమే పల్నాటి పర్వంలో పలికిన బాలచంద్రుని ప్రతిజ్ఞ, పరాక్రమ ప్రవశంలో పరమ వీరుడైన అమరగాథ. అనగనగా అది 12వ శతాబ్దం. పల్నాడు నేలపై యుద్ధ మేఘాలు కమ్ముకున్న కాలం. మలిదేవరాజు వర్గానికి చెందిన మహామంత్రి బ్రహ్మనాయుడి కుమారుడు బాలచంద్రుడు చిన్న వయస్సులోనే సాహసం, గౌరవం, వీరత్వానికి ప్రతీకగా ఎదిగాడు. కానీ యుద్ధం ప్రారంభమైనప్పుడు అతడు ఇంకా రణరంగానికి చాలా దూరంగానే ఉన్నాడు. చిన్న బాలుడు. అది ఒక పల్లెటూరు. మట్టి వాసనతో నిండిన వీధులు. సూర్యుడు అస్తమించబోతూ ఆకాశాన్ని ఎర్రగా రంగరించగా చిన్నారుల కిలకిలా రావాలతో ఆ వాతావరణం ఉల్లాసంగా మారింది. పిల్లల మధ్యలో బాలచంద్రుడు బొంగరాలు ఆడుతూ మునిగిపోయి ఉన్నాడు. అతని చేతిలో బొంగరం చకచకా తిరుగుతూ ఉంటే ముఖంలో ఆనందం మెరిసింది. అంతలో అటుగా వెళుతున్న వైశ్యకాంత అన్నమ్మ అతన్ని గమనించింది. అన్నమ్మ వ్యంగ్యంగా నవ్వుతుంది. ఇదే నా బ్రహ్మనాయుడి కుమారుడి శౌర్యం. వీరుడి కొడుకు ఎక్కడైనా వీధుల్లో బొంగరాలు ఆడుతాడా? ఆమె మాటల్లో వ్యంగ్యం మరింత పెరిగింది. నీ తండ్రి రణరంగంలో శత్రువులతో రక్తం చిందిస్తూ ఉంటే నువ్వేమో ఇక్కడ పిల్లలతో ఆటలాడుకుంటున్నావు. ఇది నీకు తగిన పనేనా? ఓ వీరుడి కుమారుడివేనా నువ్వు? ఆ మాటలు వినగానే బాలచంద్రుని చేతిలో తిరుగుతున్న బొంగరం ఒక్కసారిగా నేలపై ఆగిపోతుంది. అతని ముఖంలోని ఆనందం మాయమైపోతుంది. కళ్లల్లో ఆవేశం మెరుస్తుంది. ఏమంటావు? నా తండ్రి యుద్ధంలో ఉన్నాడా? ఆ ప్రశ్నలో ఆశ్చర్యం, ఆవేదన, ఆవేశం ఇవన్నీ కలగలిపి ఉన్నాయి. అన్నమ్మ చిరునవ్వుతో తల ఊపింది. అది ఒక చిన్న మాటే అయినా ఒక మహావీరగాథకు అది నాంది పలుకుతుంది. ఆ మాటలు మెరుపులా బాలచంద్రుడి గుండెలో పడ్డాయి. తల్లి ఇతాంబను అడుగుతాడు బాలచంద్రుడు. ఆమె మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. నాయనా, యుద్ధం అంటే ప్రాణాలతోని చెలగాటం. ఆ యుద్ధానికి నువ్వు వెళ్ళకూడదు నాయనా. అమ్మా, తండ్రి రణరంగంలో శత్రువులతో ప్రాణప్రదంగా పోరాడుతూ ఉంటే నేనిక్కడ నిశ్చింతగా ఎలా కూర్చోనగలను? నా రక్తంలోనే ఒక వీరత్వం ప్రవహిస్తోంది. బ్రహ్మనాయుడి కుమారుడిగా జన్మించి భయంతో వెనక్కు తగ్గడం నాకు తగదమ్మా, నాకు తగదు. యుద్ధం అంటే కేవలం కత్తులు కాదమ్మా, అది గౌరవం, కర్తవ్యం. తండ్రి గౌరవం కాపాడడం నా ధర్మం. ఈ నేల కోసం, నా రాజ్యం కోసం, నా తండ్రి కోసం, నా వంశ గౌరవం కోసం నా ప్రాణం అర్పించాల్సి వచ్చినా వెనుకాడే ప్రసక్తే లేదు. నన్ను ఆపకండమ్మా. వీరుని కొడుకుగా పుట్టిన నేను వీరుడిగానే నిలిచిపోవాలి. అలా బాలచంద్రుడు యుద్ధానికి వెళ్లాలని సంకల్పిస్తాడు. కానీ ముందుగా భార్య మాంచాల ఆశీర్వాదం. ప్రాణనాథ, యుద్ధం అంటే తిరిగి రాకపోవచ్చు. నా మనసు ఎందుకో భయపడుతుంది. ప్రాణనాథ, యుద్ధం అంటే తిరిగి రాకపోవచ్చు. నా మనసులో భయం వెంటాడుతోంది. మాంచాల, వీరుడి జీవితం గౌరవంతో ఉండాలి కానీ భయంతో కాదు. యుద్ధరంగం నన్ను పిలుస్తోంది. అది కేవలం పోరాటం కోసం కాదు, మన వంశ గౌరవానికి పరీక్ష. నీ కన్నీళ్లు నా హృదయాన్ని కదిలిస్తున్నాయి, కానీ అవే నాకు బలంగా మారుతాయి. నువ్విచ్చే ఆశీర్వాదం నాకు కవచమవుతుంది. అందుకే ఆశీర్వదించు. యుద్ధరంగానికి సమయం ఆసన్నమవుతోంది. ప్రాణనాథ, మీ ధైర్యం నాకు గర్వం, కానీ నా మనసు భయంతో వణుకుతోంది. యుద్ధం మిమ్మల్ని నాకు దూరం చేస్తుందేమోనని అనిపిస్తోంది. కొద్దిసేపు ఆగి తన కన్నీళ్లను తుడుచుకుని ధైర్యంగా నిలబడుతుంది మాంచాల. ప్రభు, ఇదిగో, ఇదే నా ఆశీర్వాదం, తీసుకోండి. విజయంతో మీరు తిరిగి రావాలి. ఇదే నా కోరిక. జాగ్రత్తగా ఉండండి. విజయంతో తిరిగి రండి. ఆమె తన చేతులతో ఖడ్గాన్ని తీసుకుని బాలచంద్రుని చేతిలో పెడుతుంది. తలపై చేయి ఉంచి దీవిస్తుంది. ప్రభు, ధర్మం మీతో ఉండాలి. దేవుడు మీకు రక్షకుడు కావాలి. ఆ ఆశీర్వాదం ఒక తల్లి ఆశీస్సుల్లా, ఒక భార్య ప్రేమలా, ఒక శక్తిలా బాలచంద్రుని గుండెల్లో ఉండిపోతుంది. అతడు వెనక్కు ఒక్కసారి చూశాడు. మాంచాల కళ్ళలో ప్రేమ, భయం, గర్వం, ఆ మూడు కలిసిన దృశ్యం అతని హృదయంలో నిలిచిపోతుంది. ఆ తర్వాత అతని అడుగులు రణరంగం వైపు సాగుతాయి. కారంపూడి యుద్ధభూమి, ఆకాశాన్ని చీల్చే శంఖనాదాలు, భూమిని కంపించే రథాల గర్జనలు, కత్తులు ఢీకుంటూ మెరుపులా చిమ్మే నిప్పు రవ్వలు, రక్తంతో ఎర్రబడిన నేలపై వీరుల అరుపులు, గర్జనలు మార్మోగిపోతున్నాయి. బ్రహ్మనాయుడు సైన్యాన్ని ఉత్సాహపరుస్తూ ఉన్నాడు. వీరులారా, ఇది సాధారణ యుద్ధం కాదు, ధర్మయుద్ధం.
మన గౌరవం కోసం, మన న్యాయం కోసం పోరాడుతున్నాం. వెనక్కు తగ్గేది లేదు. విజయమే మన లక్ష్యం. సైన్యం జయహో అంటూ గర్జించింది. అప్పుడు ఆ గర్జనల మధ్యలో ఒక కొత్త శబ్దం వినిపించింది. గుర్రపు కాళ్ల వేగం, ఖడ్గం మెరుపు, ఒక యువవీరుని ఆగ్రహశ్వాస. మెరుపులా రణరంగంలోకి దూసుకువచ్చాడు బాలచంద్రుడు. అతని కళ్లల్లో అగ్ని, చేతిలో ఖడ్గం, హృదయంలో ప్రతిజ్ఞ. శత్రువులారా వినండి, నేను బ్రహ్మనాయుడి కుమారుణ్ణి, బాలచంద్రుణ్ణి. ధర్మానికి విరోధంగా నిలిచిన వారు ఎవరైనా సరే నా ఖడ్గానికి బలి కావాల్సిందే. అతని ప్రవేశం యుద్ధభూమిలో ఒక తుఫానులా మారింది. శత్రువులు ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? బాలచంద్రుడు యుద్ధంలో విజయం సాధించాడా? తెలుసుకుందాం రేపు ఉదయం సరిగ్గా 8 గంటలకే అనగనగా అంటూ.